అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే ప్రాణం ఇండియా కోసం మోదీ కూడా ఎంతో కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా కష్టపడుతున్నారు. ఎంతో రెండో ఉంది ఏమి కంప్లైంట్ ఎవరైనా ఇచ్చిన పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఏదైనా ఫాల్స్ కేసు ఉన్నా డబ్బులు అడిగినా కూడా ఫస్ట్ ఏమంటారు గవర్నమెంట్ ఇవ్వండి అంటారు. ఆ చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రావడము, పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు రావడము, లోకేష్ చెడ్డ పేరు రావడం, మోదీ చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజు లంచం అనేది ఆయన మాకి 20 రోజుల నుంచి టార్చర్ పెంచినాడు. కాబట్టి ఇక్కడ పట్టియాలి ఎట్లయినా. సూపర్ మార్కెట్ ఫోటోను సూపర్ మార్కెట్ అయిపోయింది. చాలా వరకు చాలా అన్యాయము. బట్టి చెప్తున్నామంటే ఏదో మేము ఫ్యాక్టరీ పెట్టుకుని లోన్ తీసుకొని బతుకుతున్నాం. ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి బతుకుతున్నాం. ఏమంటారు ఆయన, నీ పైన కేసు రిజిస్టర్ అయిందయ్యా, ఏమి 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది నీకు, నువ్వు రావాలా అన్నారు. పోయి కలిసినాం. సార్ మేము బీద వాళ్ళం, ఏమి విచారించినాడు. కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ వేసినాడు. కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ వేసినాడు. కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ వేసి విచారించినాడు. చెప్పినాడు. చెప్పినాడు ఓకే అన్నాం. అప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన మధుసూదన్ చేశారు. రవి ఈ మధుసూదన్ సిఐ ఏం చెప్తే అది చెంచాలక నటించినాడు. మొత్తం ఏం చెప్తే డబ్బులు ఎంత లక్షలు డిమాండ్ చేయడం. అక్కడ అంతా మేము సర్వే చేసినాం. ఏమి అందరూ మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంటాయి. మొత్తం వాయిస్ కూడా మీకు వినిపిస్తాం. ఇప్పుడే ఏం లేదు. దీన్ని బట్టి ఏం చేయాలని మేము ఆలోచన విత్తనం చచ్చిపోదాం అనుకున్నాం. విషమింగి అదే డబ్బు లేదు, చచ్చిపోదాం అనుకున్నాం విషమింగి. ఎందుకంటే మాకు ఎవరు ఆదరించడం లేరు. మేము ముందే అప్పులు చేసుకొని లోన్ తీసుకొని కట్టుకుంటున్నాం సార్ అనుకున్నాం. ఈయన బిడ్డకి కళ్ళు కనపడవు. అది కూడా చెప్పినాం. ఆ జాలికులు పడకుండా నీకు తగ్గిస్తున్నా 90,000 ఇచ్చేయి అన్నాడు. ఫస్ట్ 10,000 ఇచ్చినాం. 10,000 ఇచ్చినాం. 10,000 ఇస్తే మళ్ళీ రవి సార్ ఫోన్ చేసినాడు. దీంట్లో 100 రూపాయలు తక్కువ ఉంది, 99 ఉంది అని. సార్ రేపు 100 రూపాయలు తెచ్చిస్తా సార్ అన్న. పోయి 100 రూపాయలు తెచ్చిన వల్ల చాలా సంతోషం సార్. కాదు సార్ 20 ఏళ్ళు కేసు శిక్ష అన్నారు. 20 ఏళ్ళు శిక్ష ఆయన ఎవరయ్యా కోర్టులో చట్టం పట్టుదిగా చెప్పు. కేసు కడితే కోర్టు ఉంది, జడ్జీలు ఉన్నారు. ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు ఉంది. ఏం సీఎం చెప్తే శిక్ష ఆయన ఏమి కేసు కట్టేంత వరకే పాత్ర. ఏమి ఊరు అమాయకులు కానిస్టేబుల్ అమాయకులు నింపించడము. చాలా వరకు ఒక కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చినాడు. వచ్చి భయపడిచ్చినాడు. భయపడితే 30,000 తీసుకొని పోయినాడు. ఇంకా ఫోన్ చూడండి. ఈయన పోలేదు. రవి కానిస్టేబుల్ స్టేషన్ ఇన్ఛార్జ్ అంతా మొత్తం ఈయన. ఈయననే ఎస్పీ, ఈయననే డీజీపీ, ఈయననే ఇది చేయలేనప్పుడు మొత్తం అంతా క్యాబిన్ డైరెక్ట్ డబ్బులు తీసుకోవడమే. ఎంచుకొని చెవులో పెట్టుకో. మిలిటరీ వాళ్ళు అక్కడ యుద్ధం చేసి ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ బాధనే మాకు ఎక్కువ. అందుకు చంద్రబాబు నాయుడు కూడా నంద్యాలలో కావాల్సి అరెస్ట్ చేశారు. తనకి ఎటువంటి ప్రూఫ్ లేదు పాపం. మేము రాజుల బదులు వేసాం. ఒక్కడి దేవుడు లేదు మాకి. మా అమ్మ కూడా వేసింది. ఎప్పుడు ముస్లామే ఏంటో అట్లా చేసినాడు, అట్లా చేశారు అంటే అంత పెద్ద ఆయననే చేసినారు. మనం ఎంత ఇద్దరు మనదమ్మలు మనం నాశనం చేస్తారు. దీనికి ఎట్లా అంటే మాకు ఏసీబీ అప్పుడు బలం ఇచ్చింది. అప్పుడు బలం ఇచ్చి డిఎస్పీ సార్ మేమున్నాం, భయపడతండి, సావద్దండి అని ఏసీబీ చాలా వరకు డిఎస్పీ సారు, ఆయన బాత్రూమ్ కానిస్టేబుల్స్, వార్డు మీటర్స్, సిఐ సారు మొత్తం న్యాయం చేసినారు మాకు. ఈరోజు వాళ్ళ దయ వల్ల మేము బతికి బయటపడ్డాం, కొట్టగట్టాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఫోన్ నెంబర్ ఉంటుంది, మారదు. ఎందుకు మారదు అంటే ఎవరైనా చేస్తే కూడా ఈ నంబర్ ఎత్తుతారు బాధ్యులు. లేదా ఎత్తుతా అంటే ఇప్పుడు ఎస్పీ సార్ పోయిన ఎస్పీ సార్ ఏం చేస్తుందా, ఫోన్ చేస్తేనే ఏం జరిగిందని అడుగుతారు. సెకండ్ లో పోలీసులు పంపిస్తున్నాడు. ఆ ఎస్పీ ఎక్కడ కానీ దేవుడు ఆయన కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుతున్నాం. ఈ ఎస్పీ సార్ ఫోన్ చేస్తే నేను ఎత్తను కాక ఎత్తాను. ఇట్లా నంబర్ మారితే అది మీరు కదా ప్రజల్లో పోయింది నంబర్, ఇది ఎత్తండి, వాళ్ళకి ఆపద ఉంటే ఫోన్ చేస్తే ఎత్తండి అని. ఎత్తారు. ఎందుకు ఎత్తారు చెప్పు? మీకు ఇచ్చిన ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోండి కదా, ప్రజల కోసమే కదా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. లంచం మాకు ఇష్టం లేదు, టార్చర్ పెట్టాడు. చెప్తాను. ఒకటి ప్రైవేట్ కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చారని ప్రైవేట్ కంప్లైంట్ చేశాడు. శంకరేశ్వర చలపతి, నరేంద్ర బాబు, శ్రీనివాసులు నా పైన దాడి చేశారు. గతంలో దాడి చేశారు. అది 307 రావాలి, 506 సెక్షన్స్ పెట్టారు. నాకు జిక్సీఎంగా కూడా జరిగింది. చెయ్యి పనిచేయదు కూడా. ఆపరేషన్ చేసుకుని కూడా డబ్బులు లేవు నా దగ్గర. మీద కుటుంబం నేను అట్లాంటి పరిస్థితిలో ఉన్నా. ప్రైవేట్ కంపెనీ నంబర్ 8 కోర్టు నంబర్ 8 కోర్టుకు వచ్చింది. శంకరేశ్వర
విచారించడానికి ఫాల్స్ కేసు ఎఫ్ఐఆర్ ఏం లేదు పంపించారు ఎంకరేజ్ చేశారు పంపించారు చెప్పినాం కూడా సార్ ఇది ఎంకరేజ్ చేయండి సార్ విచారించారు ఏం లేదు అన్నాడు మీటింగ్ సార్ అంటే ఎఫ్ఐఆర్ ఉంది నా చేతిలో ఇద్దరిని అనామని లోపలేసైనా నేను డబ్బులు వస్తుంది మీకు ఇచ్చేస్తున్నా టైం ఇస్తున్నా ఈ టైంలో డబ్బులు కట్టాలా కట్టకపోతే లోపలేసేస్తా 20 ఏళ్ళు జైలు శిక్ష నీ దగ్గర చేపిస్తా అన్నా అంటే మాకు బాధలేసింది చచ్చిపోదాం అనుకున్నాం మాకు ఎవరు లేరు దిక్కులాంటి మనం ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఓకే సార్ నా పేరు సోమన్న ఏసీబీ డిఎస్పీ. నేను రీసెంట్ గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేయడం జరిగింది. మాకు రఘు తర్వాత రవి కుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళ పైన తప్పుడు కేసు ఒకటి కోర్టు టౌన్ లో రిజిస్టర్ అయిందని చెప్పి తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బు డిమాండ్ చేస్తున్నారు కోర్టు టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బు 80,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏటు అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, ఈ హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటున్నాం, నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లు నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ చూసింటాము. మేము పంపిన నోట్లు రంచేతో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది, కాస్ట్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్ లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్ లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రొసీడింగ్ రాయటం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని పట్టుకుంటాం. సిఐ పార్టీ ఉంటుంది, ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము. సిఐ వచ్చి ఇక్కడ ఇతనికి ఇమ్మన్నాడు అనమాట. ఆల్రెడీ వాయిస్ రికార్డెడ్. ఇద్దరిని అరెస్ట్ చేసి ఉంది, సిఐ పాత్ర ఉంది. ఎందుకంటే సిఐ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట. అతనితోనే పని అవుతుంది. కాబట్టి పని ఎవరి దగ్గర అఫీసర్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, సిఐ దగ్గరే ఉందన్నమాట. అది సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకే ఇతను తీసుకుంటాడు. ఇప్పుడు మెయిన్ ఇది కాదు, ప్రైమ్ అక్యూజ్డ్ వచ్చి సిఐ పేరు మధుసూదన్ గౌడ్ అంట. మా బుక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.